బిగ్ బ్రేకింగ్ న్యూస్ చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ తరపున సబితా ఇంద్రారెడ్డి తనయుడు కార్తిక్ రెడ్డి పోటీ చేయడం ఖాయమైపోయింది. సీఎం కేసీఆర్ తో సమావేశమైన సబిత కీలక ప్రతిపాదన ఆయన ముందుంచడం జరిగింది. చేవెళ్ల ఎంపీ సీటు కార్తిక్ రెడ్డికి ఇవ్వాలని ఆమె కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించారు కేసీఆర్. ఈ నెల 16న సిట్టింగ్ ఎంపీలతో కేసీఆర్ సమావేశం కానున్నారు. ఇదే సమావేశానికి హాజరు కావాల్సిందిగా కార్తిక్ రెడ్డికి ఆయన సూచించారు. దీంతో సబితకు మంత్రి పదవి లేనట్లేనని తెలుస్తోంది. ఇక పూర్తి వివరాలు మా హైదరాబాద్ ప్రతినిధి కేఎస్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. కేఎస్, సబితకి మినిస్ట్రీలో స్థానం బదులుగా తన కొడుక్కి ఎంపీ సీట్ కన్ఫర్మ్ చేసినట్టుగా భావించాలా ఇవి టోటల్గా ఈరోజు జరిగిన భేటీ ద్వారా? తప్పకుండా సురేష్, దాదాపు 2 గంటల పాటు ప్రగతి భవన్లో సబితా ఇంద్రారెడ్డి అదేవిధంగా కార్తిక్ రెడ్డితో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో సబితా ఇంద్రారెడ్డి పార్టీలో చేరుతున్నటువంటి పక్షంలో తమ కొడుకు కార్తిక్ రెడ్డికి చేవెళ్ల పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసే అవకాశం ఇవ్వాలని సబితా ఇంద్రారెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ ను కోరినట్టుగా తెలుస్తోంది. దీనికి ఆయన సానుకూలంగా స్పందించారు. చేవెళ్ల పార్లమెంటు స్థానానికి ఇంకా అభ్యర్థిని ఖరారు చేయలేదు. ఉన్నటువంటి ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి సిట్టింగ్ ఎంపీ కాంగ్రెస్ పార్టీలో చేరారు కాబట్టి ఆ స్థానం నుంచి కొండా విశ్వేశ్వరరెడ్డికి ధీటుగా ఆయనను ఎదుర్కొనేటువంటి ఒక సత్తా ఉన్నటువంటి లీడర్ కోసం కేసీఆర్ చూస్తున్నారు. దీంతో అంటే రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి కొంతమంది పారిశ్రామికవేత్తలు కానీ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నేతలు ఇప్పటి వరకు ఎవరిని బరిలోకి దింపాలని ముఖ్యమంత్రి కేసీఆర్ చూశారు. కానీ సబితా ఇంద్రారెడ్డి పార్టీలో చేరుతున్నటువంటి పక్షంలో కార్తిక్ రెడ్డికి చేవెళ్ల నుంచి ఆ సీటు కేటాయిస్తే తప్పనిసరిగా చేవెళ్ల నియోజకవర్గం నుంచి గెలిపించుకుంటామని తమకున్నటువంటి క్యాడర్ అంతా కూడా టీఆర్ఎస్ పార్టీ వైపు రావడంతో పాటు భారీ మెజారిటీతో ఆ స్థానాన్ని టీఆర్ఎస్ పార్టీకి గిఫ్ట్ గా ఇస్తామంటూ సబితా ఇంద్రారెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ కు హామీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. దీంతో ఈసారి చేవెళ్ల నుంచి కార్తిక్ రెడ్డిని బరిలోకి దింపేందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ నెల 15, 16 ఈ 2 రోజుల పాటు ప్రగతి భవన్ లో సిట్టింగ్ ఎంపీలతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశం ఏర్పాటు చేయబోతున్నారు. సీట్ల ఫైనల్ 16 ఎంపీ స్థానాలకు పోటీ చేసేటువంటి అభ్యర్థుల ఫైనల్ చేసే అంశంపై ఈ 2 రోజుల పాటు ప్రగతి భవన్ లో చర్చ జరుగుతోంది. ఈ సమావేశానికి కార్తిక్ రెడ్డిని ఆహ్వానించినట్టుగా ప్రస్తుతం మనకు తెలుస్తా ఉంది. అంటే ఆహ్వానించారంటే ఆల్మోస్ట్ చేవెళ్ల స్థానానికి పార్లమెంట్ స్థానానికి కార్తిక్ రెడ్డి పేరును ఫైనల్ చేసినట్టుగానే అనుకోవచ్చు. మరొక 2-3 రోజుల్లో ప్రకటించేటువంటి అభ్యర్థుల లిస్ట్ లో చేవెళ్ల నుంచి కార్తిక్ రెడ్డి పేరు ఫైనల్ అయ్యే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. అయితే ముందస్తుగా అనుకున్నారు సబితా ఇంద్రారెడ్డికి కేబినెట్ లోకి తీసుకుంటారు, ఆమెకి మంత్రి పదవి ఇస్తారు అని అనుకున్నారు. కానీ మంత్రి పదవి కన్నా తనయుడు కార్తిక్ రెడ్డి రాజకీయ భవిష్యత్తే తమకు ముఖ్యమని, ఎంపీగా ఆయనకు అవకాశం ఇస్తే తమకు మంత్రిగా ఇవ్వాల్సినటువంటి అవసరమైతే ఉండదని సబితా ఇంద్రారెడ్డి కేసీఆర్ కి చెప్పినట్టుగా సమాచారం. అయితే పార్టీలో ఎప్పుడు చేరబోతున్నారు అనేది ఇంకా క్లారిటీ రాలేదు. వచ్చేటువంటి వారం రోజుల్లో చేవెళ్ల పార్లమెంట్ సెగ్మెంట్ లో ఉన్నటువంటి ఏదో ఒక నియోజకవర్గంలో ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఆహ్వానించి ఆ వేదిక మీదనే సబితా ఇంద్రారెడ్డి తనయుడు కార్తిక్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీలో చేరనున్నట్టుగా అయితే తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి మరొక వైపు ఇంకొక కీలక పరిణామం అదే జిల్లా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి మాజీ మంత్రి మహేందర్ రెడ్డి పేరు సైతం ఇక్కడ ఈ యొక్క సమావేశంలో చర్చకు వచ్చినట్టు తెలుస్తా ఉంది. మహేందర్ రెడ్డిని మళ్ళీ ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చి మంత్రి కేబినెట్ లో తీసుకొచ్చినటువంటి ఒక చర్చ కూడా ఈ యొక్క సమావేశంలో తెలుస్తా ఉంది. ఓవరాల్ గా చేవెళ్ల నుంచి ఈసారి ఒక రసవత్తరమైన పోరే ఉండే అవకాశం ఉంది. కొండా విశ్వేశ్వరరెడ్డి వర్సెస్ కార్తిక్ రెడ్డి ఒకవేళ కన్ఫామ్ చేస్తే కార్తిక్ రెడ్డి ఒక పోర్ అనేది చాలా ఆసక్తిగా ఉంటుంది. ఉమ్మడి రంగారెడ్డిలో ఇప్పటికే సబితా ఇంద్రారెడ్డికి సంబంధించినటువంటి ఒక బలమైన క్యాడర్ ఉంది. అంతకుముందు చేవేళ్లలో పోటీ చేసినప్పటికీ ఆ తర్వాత ఇటు మహేశ్వరంలో పోటీ చేసినప్పటికీ క్యాడర్ అనేది ఆ విధంగానే వస్తూ ఉంది. ఈ క్యాడర్ ని పూర్తిగా టీఆర్ఎస్ పార్టీ వైపు మళ్లించి ఈ యొక్క పార్లమెంట్ నియోజకవర్గంలో సుమారు 1,00,000కు పైగా భారీ మెజారిటీ సాధిస్తామనేటువంటి ఒక ధీమాను కూడా వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. సూరి కేఎస్ చేవెళ్ల చిన్నమ్మగా పేరున్నటువంటి సబితా ఇంద్రారెడ్డి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు హోమ్ మినిస్టర్గా పనిచేసినటువంటి కాంగ్రెస్ సీనియర్ నేత అయ్యుండి
అలాగే ఇప్పుడు టీఆర్ఎస్ లో చేరటమే ఒక సంచలన నిర్ణయం, ఒక కీలకమైన నిర్ణయంగా చూస్తే ఎట్ ది సేమ్ టైం తనకి మినిస్ట్రీ లేకపోయినా పర్లేదు, తన కొడుకు మాత్రం సీట్ కన్ఫర్మ్ చేస్తే చాలనే పరిస్థితికి వచ్చారంటే టోటల్గా పార్టీ మార్పు కానీ ఈవెన్ కాంగ్రెస్ పై బయటకు వస్తున్న తరుణంలో బలహీనమైన నాయకత్వాన్ని ఉత్తమ్ను విమర్శించడం కానీ ఏది చూసినా కూడా ఇదంతా కూడా తనయుడి కోసం చేసినటువంటి స్టెప్ లాగా క్లియర్గా కనిపిస్తోంది. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసరికి కేసీఆర్ వెంటనే కొట్టడానికి కూడా అక్కడ పరిస్థితులు కలిసి వచ్చినాయి. కొండా విశ్వేశ్వరరెడ్డి సిట్టింగ్ ఎంపీగా ఉన్న ఆయన కాంగ్రెస్లో చేరటం, అక్కడ పోటీ చేయడానికి అనుకూలంగా టీఆర్ఎస్ తరపున ఆ పరిస్థితి కూడా కలిసి వచ్చింది. ఇకపోతే ఒకవేళ కార్తీక రెడ్డి గనక ఈరోజు టీఆర్ఎస్లో చేరకపోతే గనక ఆ సీటుని ఎవరు ఆశిస్తున్నారు, టీఆర్ఎస్ ఆశావహులు ఎవరున్నారు ఎంపీ స్థానానికి, చేవెళ్ళ ఎంపీ స్థానానికి? దీన్ని బట్టి ఆశావహులకిను ఈయనకి మధ్యలో ఏమైనా రాజీ కుదిర్చే అవకాశం ఉందా? ఎందుకంటే ఇక్కడ కీలకంగా చూడాలి, సీఎం కేసీఆర్ ఈసారి రేపు 16కి 16 ఎంపీ స్థానాలు సంపాదించాలని ఒక పట్టుదలతో ఉన్నారు. కాబట్టి ప్రతి స్థానం కూడా చాలా క్రూషియల్, ఆయన చాలా నిశ్చితంగా ఆలోచించే సీటు కన్ఫర్మ్ చేస్తారు. కాబట్టి ఆశావహుల పరిస్థితి ఏంటి? ఫస్ట్ పాయింట్, ప్రస్తుతం సబితా ఇంద్రారెడ్డి పార్టీ మారుతున్నటువంటి చాలా అంశాలు, అంటే ఎందుకు పార్టీ మారాల్సి వస్తుంది అనేటువంటి విషయాలు పరిగణలోకి తీసుకుంటే, చేవెళ్ళ నియోజకవర్గంలో 2014లో కార్తీక్ రెడ్డి ఎంపీగా కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీ నుంచి కొండా విశ్వేశ్వరరెడ్డి పోటీ చేసి గెలిచారు. అయితే ఈ యొక్క 5 ఏళ్లలో కార్తీక్ రెడ్డి మళ్ళీ ఈ టర్ములో ఎంపీగా బరిలోకి ఉండేందుకు ఒక పెద్ద ఎత్తున గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసుకున్నారు. ప్రతి నియోజకవర్గంలో ఈసారి బరిలోకి ఉండబోతున్నాను, కంపల్సరిగా గెలిపించాలన్నటువంటి ఒక సెంటిమెంట్ అయితే ఆయన నియోజకవర్గంలో ఫామ్ చేసుకున్నారు. కానీ ఎప్పుడైతే కొండా విశ్వేశ్వరరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి పక్షంలో కాంగ్రెస్ అధిష్టానం ముఖ్యంగా ఇటు టీపీసీసీ సబితా ఇంద్రారెడ్డి కుటుంబాన్ని దూరంగా పెట్టింది అనేది వాళ్ళ అనుచరుల నుంచి కూడా తెలుస్తోంది. ఈ మధ్య శంషాబాద్లో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ఒక సభ శంషాబాద్లో చేవెళ్ల పార్లమెంట్ సెగ్మెంట్కి సంబంధించి నిర్వహించిన ఆ సమయంలో సబితా ఇంద్రారెడ్డి ఆ జిల్లాకు సంబంధించి సీనియర్ నేతగా నాకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదు, అక్కడ సభ ఏర్పాట్లను కూడా పరిశీలించమని చెప్పలేదు, వేదిక మీద కూడా పిలవలేదు, కీలకంగా ఆ సభకు సంబంధించి వేదిక మీద అంటే కొండా విశ్వేశ్వరరెడ్డికి ఇచ్చినంత ప్రాధాన్యత తమ కొడుకు కార్తీక్ రెడ్డికి ఇవ్వట్లేదు అనేది కాస్త అసహనంతో ఉన్నారు. ఈ సమయంలో ఖచ్చితంగా తనయుడి రాజకీయ భవిష్యత్తు దృష్ట్యా ఆమె ఒక కీలకమైనటువంటి స్టెప్ వేస్తుంది. అంటే నియోజకవర్గ అభివృద్ధి ఒక ఎజెండాగా చెప్పినా కూడా కార్తీక్ రెడ్డికి సంబంధించి రాజకీయంగా ఆయన ఎదిగేందుకు కాంగ్రెస్ పార్టీలో ఇంతకాలం ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీ ఆయన ఏదైతే ఎంచుకున్న నియోజకవర్గంలో ఆయనకు అవకాశం లేకుండా ఇంకొక లీడర్ని తీసుకొచ్చి పెట్టినారు. కాబట్టి ఆల్టర్నేట్ గా ప్రస్తుతం వేకెన్సీ ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ వైపు మొగ్గు చూపారు. అయితే కేసీఆర్ ఆ యొక్క జిల్లాలో ఆ పార్లమెంట్ సెగ్మెంట్ లో కొండా విశ్వేశ్వర్ రెడ్డిని ఖచ్చితంగా ఓడించేటువంటి క్యాండిడేట్ ఎవరున్నారని పరిశీలించినప్పుడు, సర్వే చేసినప్పుడు కార్తీక్ రెడ్డి పేరు సైతం పరిశీలనలోకి వచ్చింది. ముఖ్యంగా ఆ జిల్లాల్లో టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరిని దింపాలి అని అనుకున్నప్పుడు మాజీ మంత్రి మహేందర్ రెడ్డి తాండూరు నుంచి ఓడిపోయారు. ఆయన చేవెళ్ల పార్లమెంట్ సెగ్మెంట్ కోసం పెద్ద ఎత్తున పోటీ పడ్డారు. ఆయన ఒకవేళ ఎంపీ సీట్ కనుక కన్ఫామ్ చేసి ఉంటే కార్తీక్ రెడ్డికి ఇచ్చేవారు కాదు. కానీ ఈ సమావేశంలో మంత్రి మహేందర్ రెడ్డికి ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చి ఉన్నటువంటి 6 స్థానాల్లో కేబినెట్ 6 బెర్తుల్లో మళ్ళీ ఈసారి కూడా ఆయనను మంత్రిగా తీసుకుంటే ఇటు ఆశావాహుల్లో ఉన్నటువంటి ఆయనకు న్యాయం చేసినట్టుగా అవుతుంది. అంతే స్థాయిలో కొండా విశ్వేశ్వరరెడ్డిని ఓడించేటువంటి సత్తా ఉన్నటువంటి కార్తీక్ రెడ్డిని తీసుకుంటే ఇటు పార్లమెంట్ గెలవచ్చు, అటు మహేందర్ రెడ్డిని కూడా తమ దగ్గరే ఉంచుకోవచ్చు అన్నటువంటి ఒక ఆలోచన మీద కేసీఆర్ ఈ కీలక